హాయ్. సో మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మనము ఆలోచించుకోవాలన్నమాట. ఒకవేళ ఇదే వృత్తిలో లేకుంటే ఈ పనిలో మనము హైయెస్ట్ పొజిషన్ వెళ్ళినాం అనుకోండి, ఆ తర్వాత కూడా ఎట్లా ఉంటుంది అని ఆలోచించి ఏదైనా పని స్టార్ట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒకటి సపోజ్ ఇప్పుడు అంటే ట్రోల్ చేయడము లేకుంటే ఇట్లాంటివి ఏదైనా మనం వీడియోస్ చేసామనుకోండి, ఒక హైయెస్ట్ పొజిషన్ అయిపోయిన తర్వాత మనకు కూడా ట్రోలింగ్ అదే స్థాయిలో వస్తుంది. ఎందుకంటే ఒక గుడ్ నేమ్ వచ్చిన దాంతో ఈక్వల్గా బ్యాడ్ నేమ్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఎందుకంటే అది అది అంతే అన్నమాట. మంచి చెడు అనేది రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఒక వృత్తిలో మనం ఏదైనా పొజిషన్ పైకి అక్కడ హైయెస్ట్ పొజిషన్ వెళ్ళిన తర్వాత విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటుందని అనుకోవాలి. అట్లాంటప్పుడు మరి విమర్శలు రాని పని ఏదైనా ఉందా అంటే కొన్ని ఉంటాయి. అంటే విమర్శలు రాకుండా ఉండవు పూర్తిగా, బట్ ఏంటంటే కొంచెం ఆ పొజిషన్లో విమర్శలు వచ్చినా కూడా అవి కామనింగా, కానీ ఖచ్చితంగా అయితే విమర్శలు వస్తాయి అన్న పనిని అయితే మనము చేయకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మనము ఒక ఇల్లీగల్ పని చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు బాగానే ఉంది అది, బట్ హైయెస్ట్ అంటే అందులో మనం ఒక పెద్ద చేసుకుంటూ 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 బాగా ఒక పొజిషన్కి వెళ్ళిపోయినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా అందరిని దాచుకొని బతకాల్సి వస్తుంది. ఎప్పుడెప్పుడు మనం జైల్లో వెళ్తామా అది ఇది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫీలింగ్ కాదు, నిజానికి కూడా అదంతా కూడా వేస్ట్ అనమాట. సో ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా మనము ఆ తల పైకి చేసుకొని ఒక హుందాగా బతకగలమా అనే వృత్తిని మనము ఎంచుకోవడం మంచిది. అందరూ కరెక్ట్ వేలో వెళ్తుర్రా అంటే అది ఇక టైం బట్టి పోతుంటారు, బ్యాడ్ గుడ్ అని నడుస్తుంటాయి. నేను అట్లనను, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక పని చేసే ముందు ఇందులో బాగా పేరు వస్తే కూడా నాకు ఇంకా బ్యాడ్ నేమ్ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులే చూడండి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉంటారు కదా, హైయెస్ట్ పొజిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు విమర్శలు ఎన్ని ఉంటాయో, అంటే వాళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకుంటారో విమర్శలు కూడా అంతే ఉంటాయి. కాబట్టి మరి రాకుండా ఏం చేయాలంటే, రాకుండా చేయడానికి ఏముండదు, కామన్, అది వస్తుంటాయి. ఎందుకంటే మనుషులు రెండు రకాలు ఉంటారు. ఎప్పుడు ఒక చెడ్డోడిని మంచిగా థింక్ చేయమన్నా చేయలేడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన శక్తి మేరకు మన వైపు నుండి తప్పు జరగకుండా చూసుకుంటే అది ఆ వృత్తిలో ఎంత మంచి పొజిషన్ వెళ్ళినా కూడా మనకు ఒక మినిమం ఒక మంచి పేరే ఉంటుంది అని ఉండేటట్టు చూసుకోవాలనేది నా సజెషన్. థ్యాంక్ యూ.